Born in poverty is not a sin or crime, but to adjust with it is disgusting. పేదరికంలో పుట్టినంత మాత్రాన వారి పాపం కాదు, వారి నేరం అంతకంటే కాదు. కానీ పేదరికంతో అడ్జస్ట్ అవుతూ జీవితాంతం బ్రతకడం మాత్రం చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. విద్యావంతులుగా లేని తల్లిదండ్రులు పొలం పనులు చేసుకుంటూ దుర్భర జీవితం గడిపితే వారికి పుట్టిన పిల్లలు ఆ పేదరికంలోనే మ్రగ్గాల, పశువులలో పశువులుగా బ్రతకాల. పేదరికంలో పుట్టినంత మాత్రాన వాళ్ళు పాపం చేసినట్లు కాదు, నేరం చేసినట్లు అసలే కాదు. కాని వాళ్ళు పుట్టిన పేదరికంలోనే మరణించాలా? బర్త్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, డెత్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, బట్ బిట్వీన్ ద బర్త్ అండ్ డెత్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. జనన మరణాలు మన చేతుల్లో లేవు, కాని జననం మరణం మధ్య గల ప్రతిదీ మన చేతుల్లోనే ఉంటుంది. ఎయిమ్లెస్ లైఫ్ ఈజ్ ఏ క్రైమ్, వేర్ దెర్ ఈజ్ ఏ విల్ దెర్ ఈజ్ ఏ వే. వారు పేదరికం నుండి బయటపడుటకు మార్గము లేదా అంటే ఉంది. పేదరికం నుండి బయటపడవేసే వజ్రాయుధం విద్య. విద్య లేనివాడు వింత పశువు. విద్య అనే వజ్రాయుధంతో పేదరికాన్ని ఖండాలుగా ఛేదించి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి అత్యున్నత కొలువులు పొందిన వారెందరో ఉన్నారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఉదాహరణకు చెప్పాలంటే ఉత్తరప్రదేశ్ లో జౌన్పూర్ జిల్లా మధోపట్టి అనే రాజపుత్రులకు చెందిన కుగ్రామంలో మొదట 1952లో ఇందు ప్రకాష్ సింగ్ ఐఎఫ్ఎస్ అధికారి కాగా 1955లో వినయ్ కుమార్ సింగ్ ఐఏఎస్ అయి బీహార్ రాష్ట్రానికి ప్రిన్సిపల్ సెక్రటరీ అయ్యారు. ఇప్పటికి 51 మంది ఐఏఎస్, ఐపీఎస్లు అయ్యారు. ఆ ఊరు భారతదేశంలో అత్యధిక ప్రోటోకాల్ కార్లు కలిగిన ఊరుగా, ఐఏఎస్లను తయారు చేసే ఫ్యాక్టరీగా పేరుగాంచింది. ఆ ఊరిలో 75 కుటుంబాల నుంచి 55 మంది ఐఏఎస్, ఐపీఎస్లు తయారయ్యారు. విశేషం ఏమిటంటే ఏ రకమైన కోచింగ్ సెంటర్స్ ఆ ఊర్లో లేవు. వెలుగుతున్న దీపం ఇంకొక దీపాన్ని వెలిగిస్తుంది. సెంటు రాసుకున్న వాడి వెంట ఉంటే మనకు కూడా అదే సెంటు వాసన వస్తుంది. అదేవిధంగా 4 రోజులు సహవాసం చేస్తే వారు వీరవుతారట. ఇంకా చెప్పాలంటే ఏ గూటి చిలక ఆ గూటి పలికే పలుకుతుందట. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ద వరల్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇంపాసిబుల్ అనే పదమే ఐఆమ్ పాసిబుల్ అని చెబుతుంటుంది. ఐకు ఎంకు మధ్య అపాస్ట్రఫీ పెడితే ఐఎమ్ పాసిబుల్ అవుతుంది కదా. పేదరికం చాలా దుర్భరంగా ఉంటుంది, కాని వారికి ఆ పేదరికం ధనికుల పిల్లల కంటే ఎన్నో జీవిత పాఠాలు ప్రత్యక్షంగా నేర్పుతుంది. పేదరికంలో వాళ్లకు బర్నింగ్ డిజైర్ తోడైతే అగ్నికి ఆజ్యం తోడైనట్లు వారికి సక్సెస్ అనివార్యం అవుతుంది. వారు అన్స్టాపబుల్ అవుతారు. కొంతమంది వారి తల్లిదండ్రులు అన్ని వస్తువులు సమయానికి ఏర్పరుస్తుంటే ఎందుకు చదవాలో అర్థం కాక ఫ్యాన్ కిందో ఏసీలోనో బాగా తిని నిద్రపోతూ దురలవాట్లకు లోనైన వారు ఎందరెందరో ఉన్నారు. వీళ్లను బాయిలర్ కోళ్లతో పోల్చితే పేదరికంలో పుట్టి ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నవాళ్లు పందెం కోళ్లలాగా నాటుకోళ్లుగా పోటీలో నెగ్గుకొని రాగలుగుతారు. మరి బాయిలర్ కోళ్లు పందానికి పనికొస్తాయా? ఎప్పుడైతే పేదవాడు బాగా చదివి ర్యాంక్ సాధిస్తాడో ఆ పేదవాని గెలుపు ప్రపంచానికి బాగా వినిపిస్తుంది. కసితో కృషి చేస్తే ఏ గెలుపైనా మన వాకిలి వద్దకు రావాల్సిందే. పేదరికం విజయానికి అడ్డు కాదు. దేర్ ఈజ్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్, ఓన్లీ ద హార్డ్ వర్క్ అన్నారు. అడ్డదారులలో వచ్చే విజయం చాలా తాత్కాలికమైనది, చాలా టెన్షన్లతో కూడినది. పరుగెత్తి పాలు త్రాగే కంటే నిలబడి నీళ్లు త్రాగడం మంచిది అంటారు కదా. పేదరికం గురించి కొన్ని సామెతలు. పోవర్టీ ఈజ్ ద పేరెంట్ ఆఫ్ రెవల్యూషన్ అండ్ క్రైమ్. అరిస్టాటిల్ చెప్పినట్లు పేదరికం అనేది విప్లవానికి, నేరానికి తండ్రి. పోవర్టీ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్. పేదరికం అనుకోకుండా జరిగే ప్రమాదం లాంటిది కాదు. కూడు, గూడు, గుడ్డ లాంటి మినిమం బేసిక్ నీడ్స్ లేకపోవడమే పేదరికం. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. అంటే కృషి చేస్తే ఎవ్వరికి దుర్భిక్షం ఉండదు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అన్నారు వేటూరి గారు. పేదరికం నుండి బయటపడిన వారంతా మోటివేట్ అయినవారు, సెల్ఫ్ డిసిప్లిన్ కలిగి ఉన్నత చదువులు చదివిన వారంతా పేదరికాన్ని జయించిన వారే. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. మరి ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరొక మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.